ఎంత హార్డ్ వర్క్ చేస్తారు అసలు? డైలీ మీరు ఏమైనా ప్రాక్టీస్ చేస్తారా? మీరు అప్కమింగ్ వాళ్ళకి టిప్స్ ఇవ్వాలండి ఈ విషయంలో మాత్రం నేను ఖచ్చితంగా అడుగుతాను. అంటే మీరు కాఫీ టీలు తాగుతున్నాను అంటున్నారు, మరి గాత్రదానం చేసేవాళ్ళు వాటి కొంచెం దూరంగా ఉంటే మంచిది అంటారు. ఎలాంటి కేర్ తీసుకుంటారు మీ గాత్రాన్ని మీరు కాపాడుకోవడం కోసం? ముఖ్యంగా ఎవరైనా సరే గొంతుకు కానీ శరీరానికి కానీ బాడీకి కానీ ముఖ్యంగా వాటర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మ్మ్. ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు అన్నోన్ రీజన్, అన్నోన్ ఆరిజిన్ అంటారు, తెలియని ఒక ప్రదేశం. అట్లాగే అన్నోన్ ఆరిజిన్లో దొరికిన వాటర్ తాగొద్దు అంటారు. ఒక డాక్టర్ గారు చెప్పగా నేను ఇంటర్వ్యూలో చూశాను. అంటే రెగ్యులర్గా మనం తాగే ప్లేస్లో తాగితే మనకు అది ఏమి కాదు, మనం దానికి అడ్జస్ట్ అయి ఉంటాం. ఎక్కడికో వెళ్ళాము, వాటర్ తాగాల్సి వస్తుంది, అక్కడ ప్రజెంట్ అక్కడున్న వాటర్ అది తాగకూడదు. అందుకోసమే మనం ఈ న్యూట్రల్ వాటర్, మినరల్ వాటర్ అంటాము, ఈ మినరల్స్ ఉండవు ఇందులో, ఏదో దాహం తీరుతుంది అలాంటి వాటర్ ప్రిఫర్ చేయాలి. వాటర్ విషయంలో చాలా జాగ్రత్త. తర్వాత ఐస్ క్రీమ్స్ ఒకటి, కూల్ డ్రింక్స్, తర్వాత గొంతుకి బాగా హాని చేసేవి గుట్కా చీవింగ్ కానీ సిగరెట్స్ కానీ. ఎన్నో కార్డ్స్ చెప్తుంటాం అందులో, మనం సినిమాకు ముందు డిస్క్లైమర్ ఇస్తాం కదా, అది కూడా చాలా నిజంగానే డబ్బింగ్ చెప్పేవాళ్ళు స్మోక్ చేయరు, డ్రింక్ చేయరండి. అంటే ఏం లేదు, ఇప్పుడు సిగరెట్ స్మోకింగ్ వల్ల కొంత వాయిస్ బేస్ అనేది యాడ్ అవుతున్నమాట వాస్తవమే, కానీ దాంతోపాటు ఫ్లమ్ కూడా వచ్చి యాడ్ అవుతుంది, అది కూడా యాడ్ అవుతుంది. గట్టి గట్టి డైలాగులు చెప్పినప్పుడు అది డిస్టర్బ్ చేస్తుంది బాగా. సో కాబట్టి సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని మేము అందులో చెప్తాను డిస్క్లైమర్స్లో. పొగ త్రాగుట, మద్యము సేవించుట ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అండ్ ఇట్ విల్ కాజ్ క్యాన్సర్ అని ఎట్లయితే చెప్తామో మనం ఇది చేసుకోవాలి అది. సో అది ఒకటి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఐస్ క్రీమ్స్ ఇలాంటివి నేను ఎప్పుడు తింటానంటే, ఏదైనా పెళ్ళికి వెళ్ళాను అనుకోండి, ఏదో అకేషన్, అక్కడ ఐస్ క్రీమ్ ఉంది, తింటాను అంతే. మళ్ళీ అకేషన్ టు అకేషన్ అలా అని వరుసగా పార్టీలు ఫంక్షన్లు జరుగుతుంటే కూడా తీసుకోము. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కోల్డ్ థింగ్స్ తీసుకోవడం వలన జలుబు అయితే గొంతు పైన వినొచ్చేమో, కానీ నాజిల్గా ఉంటే వాయిస్ రిజెక్ట్ అవుతుంది. అదొకటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత ఎక్కువగా చలికాలం వెదర్కి మనం ఇదైతే ముక్కును పట్టేసుకోవడం, ఎక్స్పోజ్ అవటం అనేది కొద్దిగా అవాయిడ్ చేయాలి. ఆ తర్వాత ఎప్పుడు తాగినా గోరువెచ్చని నీళ్లు తాగితే అది ఆరోగ్యానికి ఎంతో మేలు. మా గురువు గారు సార్ ఆచార్య గారు చెప్పారు, మూర్తి గారు, డాక్టర్ మూర్తి గారు, ఎప్పుడు తాగినా వేడి నీళ్ళే తాగాలని అని చెప్తారు ఆయన. అది చాలా మంచిది ఆరోగ్యానికి. లేదా అంటే రూమ్ టెంపరేచర్ వాటర్, నార్మల్ వాటర్, కూలింగ్ మాత్రం టచ్ చేయొద్దు. తర్వాత డీప్ ఫ్రైస్, ఈ విపరీతంగా నూనెలో జంక్ ఫుడ్స్ అండ్ ఫ్రై ఐటమ్స్ కానీ ఇది కానీ ఇలాంటివి కానీ కొద్దిగా అవాయిడ్ చేసి, ఫ్యాట్ కంటెంట్స్ కొద్దిగా ఇట్లా చాలా కష్టం అండి పాటించాలి. ఒకప్పుడు నేను బాగా విపరీతంగా తినేవాడిని. ఇప్పుడు హీరోస్కి చెప్పడానికి వాయిస్కి అంత పవర్ లేకున్నా కూడా వీ కెన్ మేనేజ్.